श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्चि विभासि వైరించి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, లలితా సహస్రనామ వైభవ సత్సంగానికి స్వాగతం. అమ్మ కట్టుకున్నటువంటి ఆ రత్న కింకిణి కారమ్య రశనాదామ భూషిత అనే నామాన్ని మనం చెప్పుకున్నాము. అమ్మ ధరించి ఉన్నటువంటి ఆ వడ్డాణము, ఆ మొలగొలుసు, ఆ మొలనూలు నడుస్తూ ఉంటే ఆ మువ్వల సవ్వడి కోసం పరిచారికలు, సేవికలు ఎదురు చూస్తూ ఉన్నారు అన్నారు. సాధకులు కూడా ధ్యానం చేస్తూ ఆ అమ్మ పాద మంజీరం, అలానే అమ్మ పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణపు మువ్వల సవ్వడి ఎలా వినిపిస్తుందా, ఎప్పుడు వినిపిస్తుందా అని దానికోసం నిరీక్షిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. అలా చేసిన వారికి కూడా ఆ నాదాలు, నాద బిందు కళలు దర్శనమిస్తాయి, వినిపిస్తాయి అని యోగ సాధకులు కూడా చెబుతూ ఉంటారు. ఇదిగో అటువంటి మువ్వల సవ్వడితో ఉన్నటువంటి మొలనూలు అంటే మన భాషలో వడ్డాణము, మొలగొలుసు అమ్మ ధరించి ఉన్నది. అటువంటి అమ్మకు నమస్కారము అని చెబుతూ ఇప్పుడు మనం 39వ నామాన్ని చెప్పుకోబోతున్నాం. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవ ఊరుద్వయాన్విత. మార్దవ ఊరుద్వయాన్విత ఏమిటి అంటే కామ ప్లస్ ఈశ, కామేశ కామేశ్వరుడికి, జ్ఞాత తెలిసినటువంటి, సౌభాగ్య సౌభాగ్యవంతమైనటువంటి, మార్దవ చాలా మృదువైన, చాలా మెత్తని, ఊరుద్వయము అంటే మన భాషలో చెప్పాలంటే తొడలు అని అంటాం కదా, అది ఊరుద్వయము. అటువంటి మృదువైనటువంటి ఊరుద్వయము అన్విత కలిగినటువంటి హే తల్లి నీకు నమస్కారము అని. అంటే ఇక్కడ ప్రధానంగా ఏం చెప్పాలి అంటే కామేశ్వరునికి మాత్రమే ఆ సౌభాగ్యము, ఆ మృదుత్వము తెలిసి ఉన్నటువంటి ఊరుద్వయము కలిగిన హే జనని జగన్మాత నీకు నమస్కారం. ఇక్కడ ఆపాదమస్తకము వర్ణిస్తూ వస్తున్నారు కాబట్టి ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా వర్ణన చేస్తున్నారండి. బిడ్డడికి లేదా సంతానానికి తల్లి ఎంతటి సౌందర్య రాశి అయినా ఆ సౌందర్యాన్ని పుత్రుడుగానే వీక్షిస్తాడే తప్ప కామంతో వీక్షించడే కదా. అలానే ఇక్కడ కూడా
వ్యాస భగవానుడు అమ్మను వర్ణన చేస్తూ అతడు సాధకుడు పురుషుడా, స్త్రీయా, యువకుడా, వృద్ధుడా, బాలుడా, ఆహా, సాధకుడు ఎవడైనా కావచ్చు. కానీ ఇక్కడ అమ్మ యొక్క సౌందర్యాన్ని పుత్రుడుగా, శిష్యుడుగా, భక్తుడుగా మాత్రమే వీక్షిస్తాడు. మరి ఈ సౌందర్యం ఎవరికి తెలుసండి అని అంటే, పైన ఉన్నటువంటి సౌందర్యం అందరి చూడడానికి అనువుగా వీలుగా ఉంటుందండి. మరి వక్షోద సౌందర్యము, అలానే ఊరు సౌందర్యము ఎవరికి తెలుస్తుంది అని అంటే కేవలం కామేశ్వరుడికి తెలుస్తుంది. వక్షోద సౌందర్యం చెప్పాలి అంటే కన్న ప్రతి బిడ్డకు తెలుస్తుంది. అలా ఈ అవయవాన్ని కూడా వర్ణన చేస్తూ కామేశ్వరుడికి మాత్రమే అమ్మ యొక్క ఊరుద్వయం సౌందర్యము, ఆ మృదుత్వము, ఆ మార్దవత్వము తెలుస్తుంది అని ఇక్కడ వివరించారు. ఇక్కడ కామేశ్వర పదం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వచ్చినా సృష్టి సంకల్పం కలిగినటువంటి పరమేశ్వరునిగా గుర్తించాలి. మనం చెప్పుకున్నాం, సంకల్పము అని అంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి స్థితి, అవ్యక్త స్థితి. కల్పము అని అంటే సృష్టి జరిగిన తర్వాత ఉండే స్థితి. కల్పములు ఎన్ని కల్పాంతరములు గడిచినవండి అని అంటుంటాము, ఇది సృష్టి జరిగిన తర్వాత. సంకల్పము, మనం కూడా మైసూరు వెళ్ళాలి కదా, ఎలా వెళ్ళాలి? ఫ్లైట్ లో వెళ్ళాలా, ట్రైన్ లో వెళ్ళాలా, ఎలా, ఎక్కడ దిగాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఇదంతా ప్లానింగ్ అంటే సంకల్పం. ఆ సంకల్పములో ఎప్పుడు మళ్ళీ అది పూర్తిగా ఎప్పుడైతే ఆచరణాత్మకం అవుతుందో అది కల్పం అవుతుంది అనమాట. అంతేత కామేశ్వర పదము అని వచ్చినప్పుడు సంకల్పముగా ఉంది అంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి స్థితి. ఏమిటట, ఆయన ఏం చేశారట? సోకామయత బహుశ్యాం ప్రజాయేతి అని అతడు సంకల్పించాడు. ఏదైతే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఉన్నటువంటి ఆ ఏకతత్వము సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్. హే సౌమ్య, శిష్య, ఈ సృష్టికి పూర్వము ఉన్నది ఒకే ఒక్క సత్. ఆ సత్తుకే బ్రహ్మ అని పెట్టిన, ఈశ్వర అని చెప్పిన, అతడు అని చెప్పిన ఆ ఉన్నది ఒక్కటే. ఆ తర్వాత ఏమయ్యింది? ఆ ఉన్న ఆ ఒక్క తత్వమే అనేకం కావాలి అని సంకల్పించాడు. ఇది ఉన్న ఒక్కటే అనేకం కావాలని. ఆ కోరిక ప్రకారంగానే ఈ యావత్ ప్రపంచం అభివ్యక్తమైంది. మరి కోరిక కలిగినందుకు ముందు ఒకడు ఇద్దరు కావాలి కదా. మరి కామేశ్వరుడు ఉంటే ఆ కామము అంటే సంకల్పము. ఈ సంకల్పం ఏమిటి? నేను ఉన్న ఈ ఒక్కడిని సహ అకామయత అతడు సంకల్పించాడు. ఏమని? బహుశ్యా ప్రజాయేయ, నేను అనేకం కావాలి, నానాత్వంగా వెలుగొందాలి అనుకున్నాడు. చూడండి, ఆయన సంకల్పం రాకుండా ఉంటే మనకి తిప్పలు ఉండేవి కాదేమో కదా. అంచేత సంకల్పము ఆయనదే అయినా ఈ సృష్టి కూడా ఆయనదే అని మనం ఊరుకున్నాం అనుకోండి, మనకి ఏ సమస్య లేదు. కానీ ఇక్కడ మనకు వచ్చిన తంటాల్లో ఏమిటంటే సంకల్పము ఆయనది, సృష్టింపబడిన సృష్టిలో మనం భాగాలము లేదా భాగస్వాములము. ఇక్కడ నేను నాది అనుకోవడంతో వస్తుంది తంట, అవునా కదా. ఎన్నాళ్ళ నుంచి మనం వింటున్నటువంటి సత్సంగంలో మనకి తెలిసింది ఏమిటండి? నేను నాది అనుకోవడమే తప్ప ఆ అనుకోవడం మానేస్తే అసలు సమస్య లేదు, అశాంతి లేదు, ఏ రకమైనటువంటి బాధ లేదు, వ్యథ లేదు, అవునా కదా. ఎందుకంటే మనందరికీ అనుభవం, గాఢ నిద్రలో ఏది లేకపోతే అంత హాయిగా ఉంది. ఆలోచిస్తే ఒప్పుకుంటామండి, కానీ మనం ఆలోచించం కదా. ఇలాంటివి చించమండి, పనికిరానివన్నీ చించుతామండి. మరి అది చించితే ఏమొస్తుందనేది మన అందరికీ కూడా తెలుసు. కానీ ఈ పక్క వాళ్ళ గురించో ఆ పక్క వాళ్ళ గురించో, లేకపోతే నన్ను ఏదో అన్నారనో, లేకపోతే వాళ్ళు ఎలా అనాలనో, ఇవే చించుతూ ఉండడంతో ఏది చించుకోవాలో అంటే ఏది విచారించుకోవాలో, ఏది ఆలోచించుకోవాలో దాన్ని మనం చెయ్యలేకపోతున్నాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను లేదు కాబట్టి నాది లేదు. ఈ నేను నాది లేకపోవడంతో మరి ఏమి మిగిలిందండి అంటే కేవలం హాయి, కేవలం ఆనందం. ఎంత నిశ్చింత, ఆహా ఎంత హాయిగా ఉంది అని అంటారండి. అది ఎవరైనా
పిల్లవాడిని అడగండి, ముసలివాడిని అడగండి, పడుచువాడిని అడగండి, ఎవరిని అడిగినా ఎందుకు ఇది? నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలు ఉండేటి సరి భూమి ఒకటే అని అన్నారే అన్నమాచార్య స్వామి. ఆ సత్యాన్ని గ్రహించి, అందుచేత రాజు నిద్రలో రాజు కాదు, బంటు కాదు, మరి ఎవరు? ఇదేది కాదు. ఎందుకంటే నేను ఫలానా అనేటటువంటి స్పృహ కూడా లేదు. అందుచేత ఇక్కడ కూడా మనకి ఏం తెలియచేస్తూ ఉన్నారు అంటే, భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడు తాను ఏకంగా ఉన్నటువంటి వాడు కాస్త అనేకం కావాలి అనుకున్నాడు. అనేకం కావాలనుకున్నప్పుడు అది అతని ఇష్టం అండి. కానీ ఇక్కడ అతని తాలూకు పవర్ అంటే ఆ టాలెంట్, ఆ స్కిల్నెస్, ఆ సామర్థ్యం ఏం చేసిందంటే ఎవడికి వాడికి నేను నేను నేను. చూడండి, ఆఖరికి ఒక చిన్న పురుగులో, ఒక చిన్న చీమలో కూడా ఆ వ్యక్తిత్వం ఉంటుందండి. యోగ దర్శనంలో మనకు మొన్న కథ చెప్పారే, వ్యాస భగవానుడు వెళుతూ ఉంటే ఓ చిన్న పురుగు పారిపోతుంది. పురుగు పురుగు ఎక్కడ పోతున్నావు పురుగు అని మీరు ప్రశ్నించినట్లుగా, దానికైతే సమాధానం చెబుతున్నట్లుగా, అయ్యా పెద్ద మనిషి నీకు ఏమాత్రం కూడా తెలియదా? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాణాన్ని దక్కించుకోవాలని, వాళ్ళకు కూడా పనులు ఉంటాయి, వాళ్ళకు కూడా బంధు బాంధవులు ఉంటారు. ఇదిగో ఈ రోడ్డుకి అవతల మా బాంధవులు ఉన్నారు, వాళ్ళని కలవాలని వెళుతూ ఉన్నాను. మరి మధ్యలోనేమో ఈ రథాలు, ఈ గుర్రాలు ఇవన్నీ వెళుతూ ఉన్నవి, నా ప్రాణాన్ని రక్షించుకోవాలని కోరుకుంటున్నాను అని అది భాష చెబితే పాపం దానికి వ్యాస భగవానుడు, అరే నీవు ఎంత పురుగువి, నీకెంత తాదాత్మ్యత ఎందుకు అని అంటే, ఏ జన్మైనా ప్రతి ఒక్కడికి ప్రతి జీవికి అలాగే ఉంటుంది అని చెబితే పాపం ఎంతటి వ్యాస భగవానుడు ఆశ్చర్యపోయారట. నిజమే కదూ, దీనికి కూడా ఎంత ఉందన్నమాట అని ఆ చీమను లేదా ఆ పురుగుని ఉద్ధరించడం కోసం ఏం చేశారండి? మానవ జన్మ ఇచ్చారు దానికి కూడా అని అన్నారండి. అలా ఇక్కడ మనకి వివేకము ఉంటే వ్యాస భగవానునిలాగా ఎవరో ఒకరు గురు రూపేణ ఆ భగవంతుడే మనకు ఒక ఉపదేశం చేస్తే, ఆ ఉపదేశాన్ని తీసుకుని మనం ఆలోచన చేస్తే, నిజమే కదా, నేను నాదే కదా మనందరికీ సమస్య. ఆ ఏ సమస్యకు మూలమైనదేదో ఆ మూలాన్ని వదిలేస్తే పోతుంది. అంత తేలికటండి. అంత తేలికగానే వదిలేసేదే అయితే ఇన్ని శాస్త్రాలు ఎందుకు, ఇన్ని స్తోత్రాలు ఎందుకు, ఇంతమంది గురువులు ఎందుకు, అయ్యో రామ ఇన్ని జన్మలు ఎందుకు కదా? అంచేత నిజమే కదండి, మరి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలండి? ఏమో వాళ్ళ జిజ్ఞాసను బట్టి, వాళ్ళ అర్హతను బట్టి, ఇది చివరి జన్మ లేకపోతే ఒక 2-3 జన్మల ఏమిటనేది మనం చేసే సాధన బట్టి, మనం స్వీకరించేటటువంటి ఆ సదుపదేశాన్ని బట్టి, మనం ఏ స్థాయిలో తీసుకుంటున్నాం, ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నాం, ఎంత ఏకాగ్రతగా తీసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప, ఒక 1000 మంది స్టూడెంట్స్ ఒకే లెక్చరర్ ఒకే రీతిగా చెబుతాడండి, కానీ అందరూ ఒకే రీతిగా రిసీవ్ చేసుకుంటారా? ఒకే రీతిగా ఎగ్జామ్స్ రాస్తారా? ఒకే రీతిగా వాళ్ళ టాలెంట్ ఉంటుందా? ఉండనే ఉండదు. అలానే మన సాధనను బట్టి ఇక్కడ మనకి ఆ భగవద్ అనుగ్రహము, భగవత్ తత్వ గ్రాహ్యత, భగవత్ తత్వానుభూతి కలిగే వీలుంటుంది. అంతేది ఇక్కడ ఏకత్వంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఒక్కసారి తన శక్తిని సంకల్పించారండి. అంటే తనదైన శక్తి వేరైనట్టుగా అనిపించిందండి. ఇప్పుడు మీకు కూడా వంట చేసే శక్తి ఉందనుకోండి, చాలా బాగా చేస్తారు మీలో కొంతమంది, మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎప్పుడు తెలుస్తుంది? వంట చేసినప్పుడు తెలుస్తుంది. అంతే తప్ప వంట చేయనప్పుడు నేను వంట చేస్తాను మీలో ఉన్న ఏదో ఒక వ్యక్తి లేదా ఒక పార్ట్ బయటికి రాదు కదా. అంచేత మనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం మనల్ని విడిచిపెట్టకుండా ఆయా సందర్భం వచ్చినప్పుడు ఎలా బయటపడుతుందో అలా మహాకామేశ్వరుడు అంటే, ఇక్కడ కామేశ్వరుడు మహాకామేశ్వరుడు ఎలా అయ్యాడండి అని అంటే, ఇది చాలా గొప్ప కామన, చాలా గొప్ప సంకల్పం చేశాడు కాబట్టి అతడు మహాకామేశ్వరుడు అయ్యాడు. మరి మహాకామేశ్వరుని శక్తి ఏమవుతుందండి? మహాకామేశ్వరి అవుతుంది. అందుచేత
అటువంటి మహాకామేశ్వరిని అభివ్యక్తం చేసుకుంటే ఆ చేసుకున్నటువంటి అభివ్యక్తీకరింపబడినటువంటి ఆ మూర్తియే శ్రీలలిత. ఆమెయే మూల ప్రకృతి. మరి అటువంటిప్పుడు తన శక్తి ఏమిటో తనకు తెలుస్తుందండి? అందరికీ తెలుస్తుందా? అందరికీ తెలిసే వీలు లేదండి. ఎవరి శక్తి వాళ్ళకే తెలుస్తుందండి. అలానే ఇక్కడ అమ్మ యొక్క ఆ ఊరుద్వయ మృదుత్వము కేవలం కామేశ్వరుడికి, మహాకామేశ్వరుడికి మాత్రమే తెలుస్తుంది అని చెప్పడం ఒకటి అయితే, ఇక్కడ అలా ఎప్పుడైతే ఉన్న ఏకత్వము ద్వైతమయ్యిందో ఆ ద్వైతమే నానాత్వమయ్యిందో, ఎంతటి నానాత్వంగా ఉన్నటువంటిది కూడా ఏకత్వమే. ఆ ఏకతత్వము యొక్క విభూతి ఇదంతా అని మనం గుర్తించామనుకోండి, ఒక కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆహా ఎంత చమత్కారం ఇది, ఒకే ఒక్క మట్టితో ఎన్ని పాత్రలు, ఎన్ని షేప్స్, ఎంత అందంగా చేశాడు. అలానే పిఓపితో చేసినటువంటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఓ రాధాకృష్ణ, అలాగే రామచంద్రుడు, ఆంజనేయ స్వామి, ఇలా రకరకాల మూర్తుల్ని చేస్తాడు. ఆహా అతడి సామర్థ్యము. అక్కడ ఓన్లీ ఉన్నది పిఓపిని, కానీ ఎంత అందం, ఎంత నానాత్వం, నానాత్వంలో ఉన్నటువంటి ఏకత్వం. ఏది కుండా చట్టి మూకుడులో ఉన్నటువంటి ఏకత్వం ఏమిటి? మట్టి. అనేక నామరూపాలుగా ఉన్నటువంటి వాటిల్లో ఆ విగ్రహాల్లో ఉన్నదేమిటి? పిఓపి. ఓకే, మరి మన విగ్రహాల్లో ఉన్నదేమిటి? మన విగ్రహాలుగా ఉన్నదేమిటి? అబ్బే ఇక్కడ అలాంటిదేమి చల్లదండి, ఆ ఉపమానాలు కుదరదండి. నేనే, మీరు మీరే, మీరు మేము ఒకటి అయ్యే వీలే లేదండి అని ఎవరైనా నిరూపణ చెయ్యగలరా అని అంటే నెవర్. ఇంతవరకు ఎవరు చెయ్యలేకపోయారండి. వాదించినటువంటి శంకర భగవత్పాదులు వారు, లేకపోతే ఎవరెవరు ఏ మహానుభావులు శృతి శాస్త్రం మీద ఆధారపడి శాస్త్ర వాక్యంతో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి ఎక్కడ ధిక్కారము జరగదు. అంతేకాదు, ఎవరెవరైతే వాదించారో వాళ్ళు ఓటమిని ఒప్పుకోవలసిందే. ఎందుకని? సత్యమేవ జయతే. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని తెలియజేస్తున్నారే తప్ప వేరు కాదు కాబట్టి. అందుచేత ఇక్కడ కామేశ్వరుని చేత మాత్రమే తెలియబడినటువంటి ఊరుద్వయ మృదుత్వము కలిగినటువంటి హే తల్లి నీకు నమస్కారము అని చెప్పడానికి గల కారణం. ఆచార్య స్వామి వారు చక్కగా ఒక శ్లోకాన్ని అభివర్ణన చేస్తారు. ఘృత క్షీర ద్రాక్ష మధు మధురిమాకైరపి పదైః విశిష్యానాఖ్యేయో భవతి రసనామాత్ర విషయః తథా తే సౌందర్యం పరమశివ దృక్మాత్ర విషయః కథం కారం బ్రూమః సకల నిగమా గోచర గుణే. అమ్మా భగవతి జగన్మాత, నెయ్యి, పాలు, ద్రాక్షరసం, తేనె, ఈ నాలుగింటిలో ఉన్నటువంటి తీయదనాన్ని వివరించడానికి మాటలు చాలవు. మరి వాటి రుచి, వాటి అనుభవము ఎవరికండి అని అంటే కేవలం నాలుకకు. రుచి నాలుకకు మాత్రమే తెలుస్తుందండి. చెప్పుకున్నామే, రెండు పెట్టి ఒక్కొక్క పని పెట్టాడు భగవంతుడు, కానీ ఒకే దాన్ని పెట్టి రెండు పనులు పెట్టాడు భగవంతుడు. రెండు కళ్ళు చూపు ఒకటే, రెండు చెవులు వినడం ఒకటే, రెండు నాసికలు వాసన చూడడం ఒకటే, కానీ ఇక్కడ స్థానమేమో ఒక్కటే. అదే మాట్లాడుతుంది, అదే రుచులు కూడా చూస్తుంది. అందుచేత ఎంతటి సామర్థ్యం ఉన్న ఈ నాలుకకు మాత్రమే, అంటే రుచులు చూస్తుందే తప్ప ఆ చూసినటువంటి రుచిని ఏమిటవి? నెయ్యి, పాలు, ద్రాక్షరసం, తేనె, ఈ నాలుగింటి తీయదనం, నాలుగింటి రుచి ఎలా ఉంటుంది అంటే రుచి చూసిన నాలుకకు మాత్రమే తెలుస్తుందే తప్ప మిగిలినటువంటి ఏ ఇంద్రియానికి తెలియదు. ఆఖరికి సేమ్ ప్లేస్ లో ఉన్నటువంటి మాట్లాడేటటువంటి
ఆ ఇంద్రియానికి కూడా తెలియదు. వాగింద్రియం అంటాం కదా. జిహ్వేంద్రియం జ్ఞానేంద్రియానికి వెళుతుందండి, వాగింద్రియం కర్మేంద్రియానికి వస్తుందండి. అవునా కదా. వాక్కు పాణి పాద వాయువింద్రియం ఉపస్థేంద్రియం కర్మేంద్రియాలు. శ్రోత్ర త్వకు చక్షు జిహ్వ ఘ్రాణ ఇవి జ్ఞానేంద్రియాలకు వెళతాయి. అంచేత ఇంద్రియాలు అసలు కంప్లీట్ సెపరేషన్ అండి. అవి జ్ఞానేంద్రియాలు, ఇది కర్మేంద్రియాలు. బట్ జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని కూడా ఒకే ప్లేస్ లో పెట్టాడు స్వామి. ఆ విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ అమ్మా సామాన్యమైనటువంటి బాహ్యమైనటువంటి ఈ నెయ్యి పాలు ద్రాక్షరసం తేనె అనేటటువంటి ఈ 4 రుచులను కూడా కేవలం నాలుకకు తెలిసే తప్ప ఎంత అభివర్ణన చేసినా వాగింద్రియానికి ఎలా తెలియదో అలానే తథా తే సౌందర్యం అమ్మా నీ ఈ సౌందర్యాన్ని ఎందరెందరు కవులు ఏ ఏ రీతిగా చెప్పినా ఎలా ఉంటుంది. తేనె చాలా తీగా ఉంటుంది, తీగా ఉంటుంది. ఇంకేదో ఎంత వర్ణన చేస్తే మాత్రం వాగింద్రియానికి టేస్ట్ తెలుస్తుందండి, తెలియదు, కేవలం జిహ్వేంద్రియానికి. అలానే అమ్మా నీ సౌందర్యం కేవలం పరమశివుడికి మాత్రమే గోచరమవుతుందమ్మా అని ఇక్కడ ఆచార్య స్వామి వారు చెబుతూ కథంకారం భ్రూమ సకల నిగమ అగోచరగుణి ఆగమములు కాని నిగమములు కాని నిన్ను వర్ణన చేద్దామని చాలా ప్రయత్నం చేసినవమ్మా. నీ గుణాలను వర్ణన చేద్దామని అబ్బే ఎక్కడా గోచరం కాలేదే, అంత అగోచరమే. ఎవరికి? ఆగమ నిగమములకే అగోచరమైతే నేనెలా చెప్పగలనమ్మా? ఏ కవి మాత్రం ఏం చెప్పగలడమ్మా? ఎంత చెప్పినా అది అసమగ్రతే తప్ప సమగ్రత కాదు. అందుచేత సమగ్రంగా తెలిసినటువంటి వాడెవరు? పరమేశ్వరుడు. అదే ఇక్కడ కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత అని చెప్పడానికి గల కారణం. అంతేకాదండి, ఈ నామంలో ఎక్కడ పోలిక పోల్చలేదండి. ఊరుద్వయం గురించి, ఈ ఊరు భాగము గురించి ఇలా ఉంటుంది అని పోలిక కూడా, అంటే ఉపమానాన్ని కూడా చెప్పలేనంత. ఎందుకంటే ఉపమానం చెప్పడానికి అసలు తెలియదు కదా. మరి ఎవరికి తెలుసు? కేవలం కామేశ్వరుడికి మాత్రమే తెలుసు కామేశ్వరి యొక్క ఆ సౌందర్యం. అలానే ఇక్కడ ఆచార్య స్వామి వారు చెప్పినట్టుగా బాహ్యమైన విషయముల యొక్క రుచి కేవలం జిహ్వేంద్రియానికి తెలుసు తప్ప వాగింద్రియానికి ఎలా తెలియదో అలా అమ్మ యొక్క సౌందర్యము అమ్మకు సొంతమైనటువంటి, అలానే స్వామికి స్వకీయమైనటువంటి ఆ సౌందర్యం వారికి మాత్రమే తెలుసు, కానీ మరొకరికి తెలిసే వీలు లేదు అని ఇక్కడ ఈ నామాన్ని సూచిస్తూ అక్కడ కామేశ కామేశ్వరి, మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి అంటే ఈ సృష్టికి ఆది దంపతులు. సృష్టి జరిగింది అంటే ఈ ఆది దంపతులు ఉంటేనే, అతడు సంకల్పిస్తేనే, సంకల్పంలో మొట్టమొదటి శక్తి బహిర్గతమైనటువంటిదే మహాకామేశ్వరి. ఆ రీతిగా యావత్ ప్రపంచము సృష్టింపబడింది అని చెప్పారు. ఇక 40వ నామానికి వెళదాం. ఓం ఐం హ్రీం శ్రీం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. మాణిక్య మకుట ఆకార మకుటాకార జానుద్వయ విరాజిత. ఏమిటి దీని అర్థము అని అంటే, మాణిక్యము నవరత్నాల్లో మాణిక్యాలు కూడా ఒకటి కదండి. అటువంటి మాణిక్య సంబంధమైనటువంటి మకుట అంటే కిరీటము వంటి ఆకార, కిరీటము వంటి ఆకారంతో మొప్పేటటువంటి జానుద్వయ అంటే మోకాళ్ల జంట. ముందు నామంలో ఊరుద్వయం గురించి వర్ణన చేశారు కదండి. ఇప్పుడు మోకాళ్ళ గురించి చెప్తున్నారు. అంటే మోకాళ్లకు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఎలా? ఒక కిరీటం ఎలా ఉంటుందో, కిరీటం ఎలా ఉంటుంది? పైన సన్నగా ఉంటుంది, కిందకు వచ్చేసరికి తల మీద పెట్టుకునేసరికి కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా. అలానే ఇక్కడ అమ్మ మోకాళ్ళు కూడా మోకాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వెడల్పుగా ఉంది, క్రింద ఈ పాదాలు ఏమవుతాయండి? సన్నగా ఉండి ఇలా కొంచెం పైకి లావుగా ఉంటుంది. కాబట్టి అమ్మా నీ జానుభాగములు అంటే
నీ మోకాళ్ళు రెండు ఎలా ఉన్నవి అంటే మాణిక్యముల చేత పొదగబడినటువంటి కిరీటముల యొక్క ఆకారంతో విరాజిత ప్రకాశించేటటువంటి సౌందర్యము కలిగిన నీ జానుద్వయ భాగానికి నమస్కారమమ్మా అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అక్కడైతే మనకి ఊరుద్వయం దగ్గర పోలిక పోల్చలేదు. ఎందుకంటే ఒకటి మర్యాద, రెండవది తెలియదు కూడా. మర్యాద పక్కన పెడతాం, అసలు తెలియదు. అంచేత తెలియని దాని గురించి వర్ణన చెయ్యడం సాహసం అవుతుంది. అంతేకాదు అది అబద్ధమైపోతుంది, అసత్యమైపోతుంది. ఎంతో కొంత తెలిస్తే తెలిసిన దాన్ని వర్ణన చెయ్యగలడు ఏ కవి అయినా. అలాంటిది అసలు ఏమీ తెలియనప్పుడు ఇంక వర్ణన చెయ్యాలంటే మహాకామేశ్వరుడు చెయ్యాలి. కానీ ఇక్కడ జాను భావం గురించి మాత్రం వర్ణన చేస్తూ ఉన్నారు. ఎలా? మాణిక్యమకుటాకార రత్నముల చేత పొదగబడి ఉన్నటువంటి కిరీటము ఎలా ఉంటుందో అలా రెండు కిరీటములు కలిగినటువంటి మోకాళ్ల వలె, రెండు కిరీటముల వలె ఉన్నవమ్మా నీ రెండు మోకాళ్ళు అని అటువంటి ఆ రెండు జానుద్వయ ఆ రెండు మోకాళ్లకు నమస్కారము అని చెప్పారు. ఇదంతా అమ్మ యొక్క సౌందర్యం. అంటే ఇదంతా ఎందుకండి? నిజంగా మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ఎందుకు ఇంతగా అభివర్ణన చేస్తున్నారు? ఇంత అవసరమా అని మన బోటి ప్రబుద్ధులకి ఎవరికైనా అనిపించింది అనుకోండి. ఎందుకు అని అంటే చంచలమైనటువంటి ఈ మనస్సు ప్రతిసారి బురద వదిలించుకోదు సరిగదా ఇంకా పూసుకుంటూనే ఉంటుందండి. ధార్మికత, ఆధ్యాత్మికత అనే ముసుగులో కూడా ఇంకా ఇంకా పూసుకోవడమే తప్ప వదిలించుకోవడం దేనికి చాత కావటం లేదండి. అంచేత చాతగానే దీనికి చాతనయ్యేట్లుగా చెయ్యాలి అనేటటువంటి కృషిలో, ఉపాయంలో భాగమే తప్ప వేరు కాదు. అందుచేత ఆ తల్లి యొక్క ఆ అందమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఆపాద మస్తకం అంటే ఇక్కడ మనకి చిదగ్ని కుండం నుండి ఆవిర్భవించింది కాబట్టి ముందు పాదభాగముల నుండి కాకుండా శిరోభాగం నుంచి వర్ణన చేస్తూ 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 వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వాగ్భవ కూటాన్ని వివరించుకున్నాము, మధ్యకూటం గురించి వివరించుకున్నాము, ఇప్పుడు శక్తి కూటం గురించి వివరించుకుంటూ ఉన్నాం అన్నమాట. అంచేత ఈ కూటాల వల్ల ఏం తెలుస్తుంది అంటే మనస్సుకి ఏ కూటాన్ని అర్థం చేసుకునేటటువంటి అర్హత ఉందో అక్కడ నిలుస్తుంది. ఆ భాగాన్ని, ఆ అవయవాన్ని, ఆ సచ్చిదానంద తత్వాన్ని అర్థం చేసుకుని ముందుగా ఒక నామంతో, రూపంతో ఆకర్షింపబడి ఆపై తత్వ విచారణ చేసి ఆ తత్వంలో మిగిలిపోతుంది, మిగలాలి. దానికోసమండి ఈ కృషి అంతా. అంచేత ఇక్కడ ఏ పార్ట్ విడిచిపెట్టకుండా చెప్పేది దేనికోసమంటే మన బోటి మంద ప్రజ్ఞుల కోసం. మనమేమి ప్రజ్ఞానులం కాదు కదండి. ప్రజ్ఞానులమే అయితే ఇంకా ఎలా ఎందుకుంటామండి? అజ్ఞానులు అయితే పూర్తి అజ్ఞానులం కాదు. కొంత కొంత వదిలించుకున్నాము, వదిలింది కూడా. వదిలింది కాబట్టి దీని మీద కాస్త ఆసక్తి కలిగిందండి. లేకపోతే ఈ సమయం కూడా హాయిగా టీ అండ్ స్నాక్స్ తీసుకుంటూ ఉంటే ఎంత ఎంజాయ్ఫుల్ గా ఉంటుందండి. అనవసరంగా మా వాల్యుబుల్ టైం మీరు వేస్ట్ చేసేస్తున్నారు అని ఎవరికి అనిపిస్తుంది? బయట వాళ్ళకి అనిపిస్తుంది, మీకు అనిపించట్లా. అనిపిస్తే అసలు మీరు రీకనెక్ట్ కారుగా వెంటనే బంద్ చేసుకుంటారు. హాయిగా ఆ టైం కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అంతే. ఇక్కడ ఎందుకు ఇలా అనిపించిందంటే మరీ పూర్తిగా అజ్ఞానులం కాదు, అలాగని పూర్తిగా ప్రజ్ఞానులం కూడా కానే కాదు. శాస్త్రము ఎవరికి, సద్గురువు ఎవరికి, ఉపదేశం ఎవరికి అంటే మధ్యస్థంగా ఉన్నవాడికి. సగం తెలుసు, సగం తెలియదు. వీడితోటే పెద్ద ప్రమాదం అండి. పూర్తిగా తెలిసిన వాడితో ఇబ్బందులు, అసలు ఏమీ తెలియవాడితో కూడా ఏమి ఇబ్బంది లేదండి. నాకు చాలా తెలుసని వింటామండి, ఎదుటివాడు చెప్పేది మనం వినమండి. ఎందుకంటే దీనిలో ఆల్రెడీ నాకు తెలుసు, నాకు ఇది గురించి తెలుసు, ఇదేంటి ఇలా చెబుతున్నారు ఈవిడి, ఇక్కడ కన్నా ఇలా చెబితే బాగుండేది అని మనకి కొన్ని కొన్ని అభిప్రాయాలు మా స్వామివారు చెప్పేవారండి. శ్రవణం చేసేటప్పుడు ఖాళీ అయిపోయి విను, అంతే తప్ప అక్కడ ఏదో నువ్వు కాస్త సగం పెట్టేసుకుని
నువ్వు వింటే ఈ సగము నిన్ను దొరిచేస్తూ ఉంటాయి. అసలు నిన్ను అది విననివ్వదు, దాన్ని స్వీకరించనివ్వదు. దీన్నే నేనున్నా 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 అని అంటుందండి. అదే రీతిగా ఇక్కడ కూడా సగం ఉన్న వాళ్ళతోటే ఇబ్బంది. అయితే మరి సగం ఉన్నవాళ్ళు కాబట్టి మరి మా పరిస్థితి ఏమిటండి అంటే, అరేరే నాకు తెలిసింది అని అనుకున్నది నథింగ్, ఏమీ కాదు, అది నేను తెలుసుకోవాలి, సత్యమేమిటో నేను గ్రహించాలి. అంచేత గ్రహించలేని నా కోసము వ్యాస భగవానుడు, హయగ్రీవావతారుడు, శంకర భగవత్పాదులు వారు, ఓ ఎందరో 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 మహానుభావులు, వారందరూ నా కోసమని ఇంత సౌలభ్యంగా, ఇంత స్మూత్ గా, ఇంత ఆదరణతో, ప్రేమతో, వాత్సల్యంతో వివరిస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా అదే శ్రద్ధతో వింటాను, అదే భక్తితో దాన్ని నేను అనుభూతి చెందడానికి ప్రయత్నం చేస్తాను అని అనుకోవడం అనమాట అండి. అంచేది ఇక్కడ మాణిక్యమగుటాకారము అనేటటువంటి పోలిక జానుద్వయానికి పోల్చారే తప్ప ఊరుద్వయానికి పోల్చలేదు. ఇక 41వ నామానికి వెళదామండి. ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘికాయై నమః. ఇక మోకాళ్ళకి క్రింద ఉండేటటువంటి వాటిని జంఘములు అంటారు. మన భాషలో పిక్కలు అని అంటాం కదండి, అదనమాట. ఎలా ఉందట అని అంటే ఇంద్రగోప, దానికి ఆరుద్ర పురుగులు అంటారండి. ఇవి గురువింద గింజలు ఉంటాయి చూడండి, ఒక ప్రక్క ఎర్రగా ఉండి మరి కాస్త నల్లగా ఉంటాయి, వీటిని గురువింద గింజలు అంటాము. గురువింద గింజల్లాగానే ఆ పురుగులు కూడా ఉంటాయి, వాటిని ఆరుద్ర పురుగులు అంటారండి. ఇలా ఆరుద్ర పురుగుల చేత అంటే ఇంద్ర గోప ఆరుద్ర పురుగుల చేత పరిక్షిప్త, చుట్టూరు పొదగబడిన లేదా చుట్టూరు ఉన్నటువంటి స్మర అంటే మన్మథుని యొక్క, తూణ అంటే అమ్ముల పొది, బాణాలు పెట్టుకుంటారు చూడండి, దాన్ని అమ్ముల పొది అంటారు. అలా అటువంటి అమ్ముల పొదు లాగా ఉన్నది అమ్మా నీ పిక్కలు అని అన్నారండి. అంటే ఇక్కడ కింద సన్నగా ఉండి ఇలా పైకి వెళ్లే కొద్దీ వెడల్పుగా ఉంటుంది కదా. మనం సినిమాల్లో లేకపోతే బొమ్మల్లోనూ చూస్తాము, రామలక్ష్మణులు వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ అమ్ముల పొది, దాని క్రింద ఏమో సన్నగా ఉంటుంది, పైకి వచ్చే కొద్దీ వెడల్పుగా ఉంటుంది. అలా అమ్మా నీ ఈ పిక్కలు అంటే జంఘస్థానము అలా ఉందమ్మా అని అంటూ, ఏ రీతిగా మన్మథుడు తాను పెట్టుకునేవి ఏవండి, బాణాలు పెట్టుకునేటటువంటిది అమ్ముల పొది కదా. మన్మథుడు పెట్టుకునేటటువంటి బాణాలు, వాడేటటువంటి బాణాలు కేవలం పుష్ప బాణమేనండి. అయితే ఆ పుష్ప బాణములు పెట్టుకోవడానికి కూడా ఒక అమ్ముల పొది ఉండాలి కదా. మరి అంతటి సౌకుమార్యమైనటువంటి పుష్ప బాణములను పెట్టుకోవడానికి అమ్ముల పొది ఏమిటి? అమ్మవారి యొక్క ఆ జంఘములే అన్నారు, అంటే ఆ పిక్కలే అన్నారు. అందుచేత ఆ రీతిగా పోల్చి అమ్మ ఆరుద్ర పురుగుల చేత పరిక్షిప్త, చుట్టూ పొదగబడినటువంటి లేదా తాపబడినటువంటి మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పేటటువంటి జంఘిక, పిక్కలు కలిగినటువంటి హే తల్లి నీకు నమస్కారము. ఇక్కడ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘిక అని చదివారనుకోండి, అర్థమంతా మారిపోతుంది. ఇది కూడా 16 అక్షరముల నామం. అందుకని మొట్టమొదటి మనం చెప్పుకుంటున్నాం, ఏ నామము కూడా మధ్యలో స్ప్లిట్ చెయ్యొద్దండి, బ్రేక్ చెయ్యొద్దు. కంటిన్యూస్ గా దీర్ఘం ఉంటే దీర్ఘం పెడతాం, లేకుంటే ఊరుకుంటాం. అంతేది ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి మేము బ్రేక్ చేస్తామండి అని అనుకోకూడదు. అలా అనుకుంటే ఏమైపోతుంది అంటే ఆరుద్ర పురుగుల చేత పొదగబడినదానా అని అయిపోతుంది. ఆహాహా, ఆరుద్ర పురుగుల చేత పొదగబడినటువంటి అమ్ముల పొది కలిగిన మన్మథుడి యొక్క అమ్ముల పొది ఎలాంటిదో అలా ఉన్నవమ్మా నీ పిక్కలు అని పూర్తి వాక్యంలో వస్తుందన్నమాట. అందుచేత మనం చదివేటటువంటి చేసేటటువంటి పారాయణలో దోషరహితంగా ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక ఆరుద్ర పురుగులతో ఎందుకు పోల్చారండి అని అంటే, అవి గురువింద గింజల్లాగా ఎర్రగా ఉంటాయి
అంతేకాదు మన్మథుడు వాడే అమ్ముల పొది కూడా ఎర్రగా ఉంటుంది. అంతేకాదు అవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. అలానే అమ్మవారి 2 పిక్కలు కూడా అంత రమణీయంగానే ఉంటాయి అని ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ఆ సౌందర్యాన్ని కూడా శంకరాచార్య స్వామి వారు ఎలా ఇక్కడ వ్యాస భగవానుడు లలితా సహస్రనామంలో అందించారో శంకర భగవత్పాదుల వారు కూడా సాక్షాత్తు ఆ కైలాసం వెళ్ళి అమ్మ సౌందర్యాన్ని అయ్య సౌందర్యాన్ని దర్శించి వచ్చారు. కాబట్టి దర్శించి వచ్చినటువంటి ఆ మహానుభావుడు మనకి అందించారండి. అంచేత ఈ పిక్కల భాగాన్ని కూడా వర్ణిస్తారు. అయితే ఇక్కడ మనకి మన్మథుడు వాడేటటువంటి పుష్ప బాణములు 5 కదా. ఏమనుకున్నాము? అరవింద, అశోక, నవమల్లిక, అలానే నీలోత్పలము, తీయ మామిడి పువ్వు, చూత పుష్పము అంటారు. ఈ 5ంటినే కదా వాడుతూ ఉంటాడు మన్మథుడు. మరి ఇక్కడ ఏమిటి 2 పిక్కలు అని అన్నప్పుడు ఆ వాడేటటువంటి ఆ పుష్ప బాణములు అంటే 10 వస్తాయి కదా అని అంటే సామాన్యుడి మీదకి ఈ 5 పుష్ప బాణాలు సరిపోతాయి. కానీ పరమేశ్వరుడు అసామాన్యుడు కదా. అందుచేత అమ్మ సౌందర్యము అనేటటువంటి ఈ 10 వేళ్ళు 10 బాణాలతో పరమేశ్వరుడి మీద ప్రయోగించాడు మన్మథుడు. పాపం అమ్మ కోసం వేశాడు కాబట్టి అయ్య మార్చేసిన మరలా అమ్మ బ్రతికించేసింది, అమ్మ జీవనాన్ని ప్రసాదించింది అనేది కూడా మనం ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు. మాణిక్య కిరీటాకారాన్ని పోలినటువంటి మోకాలు చిప్పలు కలిగినటువంటిది. ఇంద్ర శబ్దానికి మోక్షమని, గోప శబ్దానికి రక్షణ అని, స్మర శబ్దానికి చింతనము అని, జంక్షిక శబ్దానికి పుట్టుక అనేటటువంటి అర్థం కూడా ఉంది. అంటే పై అర్థాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే లలితాదేవి భక్తులకు మోక్షాన్ని ప్రసాదించి రక్షిస్తుంది అనేది ఒకటి అయితే, స్మరణ మాత్రం చేత ఆయా భక్తుల యొక్క మనోవాంఛలను నెరవేర్చగలిగేటటువంటి తల్లి ఆ లలితాదేవి త్రిపుర సుందరి అనేటటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ స్వీకరించవచ్చు. ఇక గూఢ గుల్ఫా చీలమండల గురించి వర్ణన చేయబోతున్నారు. అది మనం రేపు చెప్పుకుందాం. ఓం పాశాంకుశధరే దేవి పాపకర్మ విమోచని పరమానందదా దేవి పాహితే శుభమంగళం పాహితే జయమంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరిః ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. జయ రాధేశ్వరి. శ్రీమాత్రే నమః.